పెద్ద చిత్రాన్ని ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్గా అంతకంటే గొప్పగా జనాల్ని ప్రజల్ని ఆడియన్సెస్ని రంజింప చేయడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ యూ అచీవ్ దిస్ ఫీట్. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్. బలవర్ బాబోయ్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. ప్లీజ్ కాళ్ళకి దండం పెడితే మీ అమ్మగారికి మీ నాన్నగారికి పెట్టండి చాలు. అలాగే యాంటనీ, నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కొట్టడం మొదలు పెట్టాను. ఎందుకంటే మురళి గారు పార్ట్ 1లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు. సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన. అండ్ హిజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ ఆయన రాశారు. అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అలాగే మై లడ్డు, మా విష్ణు గారు. ఐ థింక్ ఐఎమ్ సారీ, ఎవరు ఏమనుకోవద్దు మీ ముగ్గురు, బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. అండ్ ఇందాక డీడీ 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అండ్ అలాగే రామ్ నితిన్, నేను మ్యాడ్ 1 చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగ్గా ఉన్నారు, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో అలాగే ఉన్నారు. 2011లో పెళ్ళైంది నాకు. 2011లో పెళ్ళైంది నాకు. వీడప్పుడు చాలా చిన్న పిల్లోడు. ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు. నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు, ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు. సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని. వీడేం మాట్లాడేంటి నాతో, వీడి కదా మాట్లాడాలి, వీడు మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట, బావా నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు, పోయి సావన్నాను. అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని. వీళ్ళందరి వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ వంశీ. సినిమా అంటే చాలా 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 ప్యాషన్ తనకి. మాట కరుకుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కానీ మనిషి లోపల ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు. మంచివాడు. ఆ మంచితనమే తనని ఈరోజు కాపాడుతుంది. ఆ మంచితనమే వీళ్ళందరికీ కూడా ఒక కనపడని ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరినీ. వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుందేమో, బట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. బాగా సుఖపడిపోయాడు వంశీ. త్వరలోనే ఒకటి చేయబోతున్నాం. అది తనే తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు, అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి, వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు, ఆ చిత్రం మొదలుపెట్టిన రోజు మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను. నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీ ఇన్ఛార్జ్ మీకు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అనుభవించు రాజా, వెంకటేష్ గారిని పంపించేగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు చూడండి, అలా ఉంటాను నేను. మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను. వంశీ ఆ టార్చర్ నువ్వే పడు. దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాల పైన ఆ చిత్రాన్ని మోచినందుకు, దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజిటివ్, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి. ఎప్పుడూ చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇది ఎప్పుడూ మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు. ఆనందంగా ఎంజాయ్ చేశారు ఈరోజు. ఇదే ఆనందం ఇంటికి వెళ్ళి కూడా పంచుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. థ్యాంక్ యూ.